వీళ్ళకి చూసారు కదా, ఈ పిల్లలు ఈ ఇయర్ అయితే గణేషుని పెట్టుకుందామని డిసైడ్ అయ్యారనమాట. మాక్సిమం 3-4 డేస్ నుంచి అయితే చందా కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి కొంచెం మాత్రమే చందా కలెక్ట్ అయింది. అయితే వీళ్ళు కేవలం గణేష్ని మాత్రమే కొనుక్కోవడానికి మాత్రమే చందా కలెక్ట్ అయింది. సో నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ పిల్లలు వాళ్ళ ఓన్ థాట్స్ తోటి వాళ్ళు ఏదో చేసి మంచిగా గణేష్ని పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఒక థాట్ తోటి డిసైడ్ అయ్యారు. కాబట్టి చందా కలెక్షన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరు అయితే ఇవ్వట్లేదు, ఎందుకు రా పిల్లలు మీకు ఎందుకు రా అని చెప్పి చాలా కొందరు అయితే 5 రూపీస్ 10 రూపీస్ అలా ఇస్తున్నారనమాట. నా వంతు డొనేషన్ అయితే నేను ఇచ్చేసాను. ఇంకా మీ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి అయితే మీరు కూడా కొంచెం మీకు తోచినంత 5 రూపీస్ నుంచి మీకు ఎక్కువ ఇంకా మీకు తోచినంత అయితే నా నెంబర్కి అయితే డొనేషన్ చేయండి. సో నేను వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాను, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా అది ఇది అని అనుకోవచ్చు. కానీ గణేషుని పండుగ వల్ల వీళ్ళు ఎంత నేర్చుకోగలరంటే, వీళ్ళు మనీ ఎలా సేవ్ చేసి ఆ మనీలో ఎలా ఖర్చు చేయాలని నేర్చుకుంటారు. గణేషుని కాపలా కోసం మార్నింగ్ లేస్తారు, నైట్ వరకు ఉంటారు, వచ్చిన భక్తుల్ని రిసీవ్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకి మర్యాద, పందిరి ఎలా వేయడం, ఎలా అన్నీ నేర్చుకుంటారు. ఒక ఎడ్యుకేషన్ అనమాట ఇది వీళ్ళకి. అందుకనే నేను వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎంకరేజ్ చేయడానికి మీ వంతు డొనేషన్ వీళ్ళకి చేయండి. నా నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. సరే, థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి, డొనేషన్ చేయండి అని చెప్పండి. డొనేషన్ చేయండి. ఇంకా పిల్లలు ఉన్నారు, ప్రస్తుతం అయితే ఇంతే ఉన్నారు, అందుకే నేను వీళ్ళతో మాత్రమే వీడియో చేస్తున్నాను. సో మీరు తప్పకుండా మీకు తోచినంత అయితే చేయండి. మీరు ఎవరెవరైతే డొనేషన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు నేను నెక్స్ట్ వీడియోలో మీ పేర్లతో సహా ఎవరెవరు ఎంత చేశారని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంతవరకు ఉంటాను.